మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, జోకర్లకు, బ్రోకర్లకు, నాయకులకు, ఉద్యమ నాయకులకు తేడా తెలియకపోతే ఆగమైతామంటున్నా. నాడు కేసీఆర్, ఒక్కసారి ఆలోచన చేయండి, నాడు కేసీఆర్ బాహుబలి మోటార్లు తెస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో ఇలా బాంబులు పెట్టి చెక్ డ్యాములను పేలుస్తున్నారు. నిజం కాదా మిత్రులారా? కొంతమంది మేధావులు అనొచ్చు, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఎట్లా రాష్ట్ర సంపద అని. అరే హౌలే, గీ కేసీఆర్ ఉండగానే నా రాష్ట్ర రైతులకి రైతు బంధు వచ్చింది. గది కదా సంపద వాళ్ళకి ఇచ్చింది. గీ కేసీఆర్ ఉన్నప్పుడే కదా 70 ఏళ్లలో ఎవ్వడి అయ్యింది. కేసీఆర్ వచ్చినాక కదా రైతులు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ది కదా. అందుకు కదా నేను ఈ రాష్ట్ర సంపద అంటున్న వాళ్ళని. నీ ఇంట్లో నీ చెల్లెనో, నీ అక్కనో, నీ బిడ్డకో పెళ్లి జరగాలంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చి తలెత్తుకునేలా, నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా 18 ఏళ్ల లోపు బాలే వివాహాలు ఆపలే. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వచ్చినాకనే ఆగింది.